నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠాదేవిని గృహంలో నుంచి బయటికి పంపించటానికి, లక్ష్మీదేవిని గృహంలోకి ఆహ్వానించటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి సోదరిని జ్యేష్ఠాదేవి అనే పేరుతో పిలుస్తారు. ఈ జ్యేష్ఠాదేవిని దరిద్ర దేవత అనే పేరుతో కూడా పిలుస్తారు. జ్యేష్ఠాదేవి వాహనం గార్ధబం. ఈ జ్యేష్ఠాదేవి ఉద్దాలక మహర్షి భార్య. ఉద్దాలక మహర్షి జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకున్నాక జ్యేష్ఠాదేవిని తీసుకొని తన ఆశ్రమానికి వచ్చిన తరుణంలో జ్యేష్ఠాదేవి ఆ ఆశ్రమ ప్రాంగణంలో ఉండలేకపోతుంది. కారణం ఏంటని ఉద్దాలక మహర్షి అడిగినప్పుడు జ్యేష్ఠాదేవి తన భర్త అయినటువంటి ఉద్దాలక మహర్షితో ఎక్కడైతే యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే శుచి శుభ్రత ఎక్కువగా ఉంటాయో, ఎక్కడైతే పెద్దవాళ్లను గౌరవిస్తూ ఉంటారో, ఎక్కడైతే కలహాలు లేకుండా ఉంటాయో అలాంటి ప్రదేశంలో నేను నివసించలేను అని తన భర్త అయినటువంటి ఉద్దాలక మహర్షికి చెప్తుంది. కాబట్టి ఈ కథను మనం ప్రమాణంగా తీసుకున్నట్లయితే ఏ గృహంలో అయితే దంపతుల మధ్య కలహాలు ఎక్కువగా ఉంటాయో ఆ గృహంలో జ్యేష్ఠాదేవి నివసిస్తుంది. అలాగే ఏ గృహంలో అయితే తల్లిదండ్రులను గౌరవించరో, గురువులను గౌరవించరో, పెద్దలను గౌరవించరో ఆ గృహంలో జ్యేష్ఠాదేవి నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుంది. ఏ గృహంలో శుచి శుభ్రత ఎక్కువగా ఉండవో ఆ గృహంలో జ్యేష్ఠాదేవి నివసిస్తుంది. ఏ గృహంలో అయితే పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటారో, ఎప్పుడూ అరుచుకుంటూ ఉంటారో ఆ గృహంలో జ్యేష్ఠాదేవి నివసిస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించటానికి, బయట ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశించకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి. ఎప్పుడైనా సరే జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే దరిద్ర దేవతకు ప్రీతిపాత్రమైనటువంటి వస్తువులు గుమ్మం బయట కట్టాలి. అలా కట్టినప్పుడు వాటిని చూసి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి గుమ్మం దగ్గర ఆగిపోతుంది. దరిద్ర దేవతకు నిమ్మకాయలు, మిరపకాయలు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఇంటి ముందు భాగంలో నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు కలిపి కట్టడం ద్వారా జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశించకుండా బయట ఆగిపోతుంది. గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలంటే ప్రతిరోజు కూడా రాతి ఉప్పు కొద్దిగా నీళ్లలో కలిపి ఆ నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. సాయంకాలం పూట సంధ్యాకాలంలో సంధ్యాదీపాన్ని వెలిగించటం, పూజామందిరంలో దీపాలు వెలిగించటం చేసి ఆ తర్వాత గడప దగ్గరకు వచ్చి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గడపకు రెండు వైపులా కూడా దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశించదు, గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధి విధానాలు పాటించండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో అప్పుల బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి గణపతికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధనను నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. లోభ మోహ కామ రోష మద అహంకార వర్జిత. ఈ గుణములు ఇసుమంత కూడా లేవుటండి అమ్మవారి దగ్గర. లోభము, మోహము, కామము, రోషము, మదము, అహంకారము లేవు ఆ తల్లి దగ్గర. అంత శుద్ధసత్వ గుణం. లక్ష్మీకాలంటే ఇది. వాడికి లోభమోహ కామరోష మద అహంకారాలు లేకుండా ఆ సౌశీల్యమైన, సౌజన్యమైన, నిర్మలమైన శాంత గుణముల యొక్క స్వరూపం అమ్మవారు. అందుకే లక్ష్మీ భావన చెయ్యగలిగితే మనలో ఈ దుర్గుణాలు పోయి ఆ సుగుణాలు, ఆ సౌశీల్యం, ఆ సాత్విక గుణం వర్ధిల్లుతుంది. పైగా భక్తుల పట్ల ఎప్పుడూ వాత్సల్యం కలిగి ఉంటుంది ఆ తల్లి. భక్త అనురక్త. అంతేకాదు పతియందు అనురక్తురాలై ఉంటుంది. మహాపతివ్రత. ఎప్పుడు విష్ణువుని విడిచిపెట్టదు ఆ తల్లి. మహాపతివ్రత. అందుకే పతివ్రతల యందు కనబడే కళ లక్ష్మీ కళ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే లక్ష్మీ కళ వృద్ధి చెందాలంటే స్త్రీలకు పాతివ్రత్యం అనేది ఉండాలి. ఈ తల్లి ఎటువంటి స్త్రీల్లో ఉంటుంది, స్త్రీల్లో ఎలా ఉంటుందని చెప్తూ అష్టోత్తర శతనామాలు ఒక మాట చెప్పే. స్త్రైణ సౌమ్యాం అని. స్త్రైణ సౌమ్యాం అంటే స్త్రీల యందు ఉన్న సౌమ్యత లక్ష్మీ కళ. ఆ సౌమ్యస్వరూపము అది లక్ష్మీ కళ అన్నారు. అందుకే పతివ్రత. పైగా ప్రాణతుల్యా భగవతః ప్రేమపాత్రం ప్రియం వద. ఆ తల్లి భగవానుడైన నారాయణునకు ప్రాణంతో సమానమైనది. అంతేకాదు ఆయన ప్రేమకు పాత్రురాలైనది. ప్రియం వద. ఎప్పుడు ప్రియమే పలుకుతుంది. ఆయన మనస్సు నొచ్చుకునేటట్టు ఒక్క మాట ఆడదట. ప్రియం వద. లోకమునందు ఆ తల్లి ఎలా గోచరిస్తుందంటే సర్వసస్యాత్మిక.
లోకంలో మనం చూసేటువంటి సస్యములన్నీ ఆ తల్లి రూపములే. ఒక్క భావన కలిగితే పండిన చేలు అమ్మ రూపంగా కనిపిస్తుంది, పచ్చని చెట్టు అమ్మ రూపంగా కనిపిస్తుంది, పళ్ళు కాయలు ఇవన్నీ అమ్మ రూపములే. అందుకే సర్వసస్య రూపిణి. ఈ తల్లినే ధాన్యలక్ష్మి అని అంటున్నాం మన అష్టలక్ష్ముల్లో. అందుకే సర్వసస్యాత్మకాదేవి, జీవనోపాయ రూపిణి. ప్రతివాడికి బ్రతికే ఉపాయము ఈ అమ్మ యొక్క రూపమే తెలుసుకోవాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఉపాయం ఉంది కదా. ఒక ఆయన అన్నాడు, నాకేం చేత కదండి, అందుకు అడుక్కుంటున్నాను అన్నాడు. అదేనా చేతనైంది కదండి. వాడికి ఆ ఉపాయం రూపంలో ఉంది. ఇంకా ఇప్పుడు మాటలో చెప్పాలంటే బ్రతుకు తెరువు. వాడిని తరింపజేయదలుచుకున్న తల్లి వాడికో బ్రతుకు తెరువుని చూపిస్తుంది. అందుకే లక్ష్మీ ఆరాధన చేస్తే బ్రతుకు తెరువు లభిస్తున్నది. ఆ రూపంలో ఉంది ఆ తల్లి. అందుకే సర్వసస్యాత్మిక జీవనోపాయ రూపిణి. ఈ తల్లి మహాలక్ష్మిగా, నిత్యలక్ష్మిగా ఎక్కడుంటుందంటే మహాలక్ష్మిశ్చ వైకుంఠే పతిసేవారతా సతి. నిత్యలక్ష్మి మహాలక్ష్మి. నిత్యలక్ష్మి అంటే ఎప్పుడూ విడవకుండా ఉండే లక్ష్మి అక్కడ ఉందిటండి. మిగిలిన చోట్ల లక్ష్మి వదిలేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వాడు యోగ్యుడైతే ఉంటుంది, అయోగ్యుడైతే వదిలేస్తుంది. కానీ విష్ణువు దగ్గర లక్ష్మి నిత్యలక్ష్మి. ఎందుకంటే అది ఆయన సహజ శక్తి గనక నిత్యలక్ష్మి మహాలక్ష్మి. యువతలు ఎవరైనా పుణ్యాలు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి ఆ లక్ష్మి వస్తుందట. వాడు పుణ్యం పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన లక్ష్మి ఆ నిత్యలక్ష్మిలోకి వెళ్ళిపోతుంది తెలుసుకోవాలి. అందుకే ఇంద్రుడు యోగ్యంగా ఉన్నంతకాలం స్వర్గలక్ష్మిగా అతని దగ్గర ఉందిట. ఇంద్రుడు పొరపాటు చేస్తే స్వర్గలక్ష్మిగా వదిలిపెట్టి నిత్యలక్ష్మిలోకి లీనమైపోయింది. మళ్ళీ ఇంద్రుడు బుద్ధి తెచ్చుకుని క్షీరసాగర మథనం చేసి నానా యాతన పడితే మళ్ళీ వచ్చింది ఆ తల్లి అక్కడి నుంచి. అందుకు ఈ నిత్యలక్ష్మిగా ఎప్పుడూ విష్ణువు దగ్గర ఉంటుంది. అంతేగాని లక్ష్మీదేవి అంటే క్షీరసాగరం నుంచి పుట్టింది అనుకోవద్దు. అంటే అంతకు ముందు లేదా? క్షీరసాగరం నుంచి రాక ముందు కూడా ఉందా తల్లి. ఇంద్రుడి దగ్గర స్వర్గలక్ష్మిగా ఉన్నది, ఇతర లోకాల్లో ఆయా లోకలక్ష్ములుగా ఉన్నది. ఒక్కొక్క లోకంలో దాని శక్తిగా లేకపోతే లోకం లేదండి. అందుకే భూమి యందు భూలక్ష్మి, స్వర్గంలో స్వర్గలక్ష్మి, వైకుంఠంలో మహాలక్ష్మి, అలా ఆయా లోకాల్లో ఆ తల్లే ప్రకాశించుతున్నది. అయితే ఇంద్రుడు బుద్ధిగా ఉన్నంతకాలం వాడి దగ్గర స్వర్గలక్ష్మిగా ఉంది. వాడు ఎప్పుడైతే విష్ణు ప్రసాదాన్ని తృణీకరించాడో అప్పుడు విడిచిపెట్టేసింది ఆ తల్లి. విడిచిపెట్టిందంటే లక్ష్మి వెళ్ళిపోలేదు, నిత్యలక్ష్మి కోల్లో లీనమైపోయింది ఆవిడ. మళ్ళీ అతను పశ్చాత్తాపం చెంది నారాయణ్ని ఆశ్రయిస్తే నారాయణుడి దయతలిచి క్షీరసాగర మథనం చేయని చెప్పాడు. ఎందుకంటే ఏడ్చినంత మాత్రాన్ని ఇచ్చాడు. ఏడ్చిన తర్వాత కష్టపడాలి, ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. నువ్వు చెయ్యి, నీ సాధనకు నేను అనుకూలిస్తానన్నాడు. నారాయణుడు అనుకూలించాడు, కూర్మమై ఉద్ధరించాడు, మథనంలో సహకరించాడు, జగన్మోహిని అనుగ్రహించాడు. మొత్తానికి ఆ తల్లి అప్పుడు ఉద్భవించింది క్షీరసాగర సమయంలో. కానీ అంతకు ముందున్నది, అంతకు ముందున్న తల్లి నిత్యలక్ష్మి. పైగా అమ్మవారు దక్షుడికి సతీదేవిగా పుట్టి శివుని చేపట్టింది. ఎందుకంటే ఒక రూపం ధరించి చేపట్టేటప్పుడు అలా అవతరించింది. అదేవిధంగా ఒక ప్రజాపతికి అమ్మవారు సతీదేవిగా పుట్టి శివుణ్ణి చేపడితే మరో ప్రజాపతికి ఈ మహాలక్ష్మి పుత్రికగా పుట్టి విష్ణువుని చేపట్టిందండి. ఆ ప్రజాపతి మనకు చెప్పబడుతూ ఇక్కడ మహానుభావుడు భృగు ప్రజాపతి. ఆ భృగువుకు క్షాతి అనేటువంటి భార్య యందు అమ్మవారు లక్ష్మీదేవిగా వచ్చి విష్ణువుని చేపట్టారు. రూపంగా లీలగా కనబడేటప్పుడు ఎప్పుడు ఆయన దగ్గర నిరాకారగా ఉన్నా ఒక సాకారంగా రూపం స్వీకరించడానికి గాను భృగు ప్రజాపతికి పుత్రికగా పుట్టి అలాగే నిలబడింది. కానీ దక్షపుత్రిక మాత్రం అలా నిలబడలేదు. ఎందుకంటే దక్షుడు అయోగ్యుడైపోయాడు కనుక అతను విడిచిపెట్టి మళ్ళీ పార్వతిగా వచ్చింది. కానీ భృగు యోగ్యుడయ్యాడు కనుక లక్ష్మీదేవి ఎప్పుడు భృగుపుత్రికగా ఉన్నది. అందుకే ఆ తల్లికి భార్గవి అని పేరు. భృగుపుత్రిక కనుక భార్గవి. పైగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రజాపతి అధిపతిగా చెప్పబడతారు. శుక్రవారానికి భృగు ప్రజాపతి అధిదేవత. అందుకే భార్గవైన లక్ష్మీదేవిని ఆరాధన చేయాలని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకు భృగు ప్రజాపతి పుత్రికగా నిత్యలక్ష్మిగా వైకుంఠంలో ఎప్పుడు ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లి స్వర్గే చ స్వర్గలక్ష్మిశ్చ రాజలక్ష్మిశ్చ రాజసు గృహేషు గృహలక్ష్మిశ్చ మర్త్యానాం గృహిణాం తథా. మానవుల ఇళ్లల్లో గృహలక్ష్మిగా ఆ తల్లి ఉంటుంది. గృహలక్ష్మి అంటే ఇల్లాలు అని మాత్రమే కాదన్నాను కానీ ఇల్లాలని కాదనలేదు, జాగ్రత్తగా తెలుసుకోండి. గృహలక్ష్మి అంటే గృహమున యందు ఉన్న శోభను గృహలక్ష్మి అంటారు. అమ్మవారు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికో శోభ ఉంటుంది. ఎలాంటి ఇల్లు అంటే శుచి అయి వికారములు లేని ఇంట్లో, శాంతము, దేవతలు పితృదేవతలు వచ్చి ఆరాధనలు పొందడానికి యోగ్యమైన ఇంటిలో ఉన్న తేజస్సుని గృహలక్ష్మి అంటారు. ఏ ఇంట్లో సదాచారం ఉంటుందో, ఏ ఇంట్లో దేవతలు పితృదేవతలు ఆరాధింపబడతారో, ఏ ఇంట్లో అతిథి అభ్యాగతలు భోజనం చేస్తారో, ఏ ఇంట్లో ఉన్నటువంటి వారు పరస్పర ప్రేమభావంతో సౌమనస్యంగా ఉంటూ కలహాలు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా తుష్టిగా తృప్తిగా ఉంటారో ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉన్నట్టు లెక్క. అది లక్ష్మీ కళ అంటే ఇది. నా ఇల్లు లక్ష్మీ కళతో ఉండాలి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కలుపుకోవాలని. అలాగా గృహాలయందు గృహలక్ష్మిగా ఉంటుంది. అంతేకాదు సర్వప్రాణిషు ద్రవ్యేషు శోభారూప మనోహర. ఈ అమ్మవార్లందరూ ఎక్కడో దూరంగా ఉన్నారని కాదు, లోకంలో
ప్రాణులయందు వస్తువులయందు శోభగా కనబడే ఏ గుణమైనా అది అమ్మవారి యొక్క స్వరూపమే. ఇది తెలుసుకోవాలి. ఒక అద్భుతమైన వస్తువు అందంగా కనబడిందంటే అలా కనబడే శక్తి లక్ష్మీదేవి. ఇది తెలుసుకుంటూ శోభారూప మనోహర, ఈవిడ కీర్తి రూప పుణ్యవతాం, పుణ్యాత్ముల యందు కీర్తిగా ఉన్నది, రాజుల యందు తేజస్సుగా పరాక్రమగా ఉన్నది, వాణిజ్య రూపాం వణిజాం, వ్యాపారవేత్తల్లో వ్యాపార రూపంతో ఉంటుందట. అది వాళ్ళకి లక్ష్మి. పాపాత్ములకు కూడా లక్ష్మి ఉంటుందిటండి. వాడు అక్కడ సర్వవ్యాపిని కదా, అక్కడ ఉండదా అంటే పాపినాం కలహాంకురా, అక్కడ ఆ రూపంతో ఉంటుంది, కలహ రూపంతో. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళుతుందంటే నాశనం చేయడానికి వెళ్తుంది. అక్కడికి ఆ రూపంలో ప్రవేశించి దెబ్బతీస్తుంది. పాపినాం కలహాకురా దయారూపాచ కథిత వేదోక్త సర్వసమ్మత. ఇది మహాలక్ష్మి స్వరూపాన్ని వివరించారు. అంటే 5 ఒకసారి చెప్పి విడివిడిగా వివరిస్తున్నాడు ఇక్కడ. దుర్గా లక్ష్మి అనేది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. మంగళవారం మార్గశిర మాసరీత్యా రామబంటు అయినటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించాలి. ఆకస్మిక సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఇలాంటి బాధలున్న ప్రతి వాళ్ళు కూడాను ఉదయం పూట ఆ స్వామివారి యొక్క ఆలయంలో తమలపాకులతో ఆకు పూజ చేయించుకోవచ్చు. అంతేకాకుండా పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్న సమయంలో ఎర్ర చందనంతో లేదా గంధంతో పూజ చేసి అప్పాలు అనేటువంటివి నైవేద్యంగా గనక ఆంజనేయ స్వామి వారికి సమర్పించడం మంచిది. సాయంత్ర సమయంలో సింధూరంతో పూజ చేసి అరటిపండు నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచాలి. ఈ విధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో గనక ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ఈ విధి విధానాన్ని పాటిస్తారో వారికి ఆకస్మిక సమస్యలన్నీ కూడాను నివారణ అవుతాయి. అంతేకాకుండా ఆర్థికపరమైన చిక్కుల నుంచి కూడాను బయలుపడటానికి ఆ రామదూత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. హనుమంతుని ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ రామనామాన్ని స్మరిస్తూనే లోపలికి వెళ్ళాలి. రామనామం సర్వవిధ శ్రేయోదాయకం కాబట్టి రామ అనే 2 అక్షరాలు కూడాను నారాయణ శివతత్వాలకు మేలి కలయిక కాబట్టి ఈ పదాన్ని ఉచ్చరిస్తూ గనక వెళ్ళినట్లయితే శివాంశ సంభూతుడు అయినటువంటి హనుమంతుల వారు, రామబంటు అయినటువంటి హనుమంతుల వారు, ఇక్కడ శివ విష్ణు 2 కలిసినాయి చూడండి. ఇక్కడేమో రామ అనే పదంలో రా అనేటువంటి పదం, మా అనే పదం. మా అంటే నమశివాయలో మా, నారాయణలో రా. అందుచేత ఇక్కడ నారాయణ శివుడు, అక్కడ శివాంశ సంభూతుడైనటువంటి హనుమంతుల వారు, రామబంటు అయినటువంటి హనుమంతుల వారు. అందుచేత ఎవరైతే ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్తారో వాళ్ళు శ్రీరామ శ్రీరామ అంటూ లోపలికి వెళ్ళాలి. ఆ రామనామం చేసిన తర్వాతనే హనుమంతుని యొక్క హనుమాన్ చాలీసా కానీ, బడబాలన స్తోత్రం కానీ, మిగతాది ఇత్యాదులు అన్నీ కూడాను పఠించుకోవచ్చు. ఇటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడాను నిర్వహించుకోవాలి అంటోంది శాస్త్రం. మార్గశిర మాసంలో ఈ విధమైనటువంటి విధి విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి శివాంశ తత్వంలో విరాజిల్లేటువంటి హనుమంతుల వారు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాభయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయన హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:37. తిథి చవితి రాత్రి 11:44 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 12:14 వరకు. వర్జం ఉదయం 9:38 నుంచి 11:05 వరకు. మరల రాత్రి 3:59 నుంచి 5:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుంచి 9:33 వరకు. మరల రాత్రి 10:49 నుంచి 11:41 వరకు. అమృతకాలం సాయంకాలం 6:23 నుంచి 7:51 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం వర చతుర్థి వ్రతం. అంటే మనం గణపతిని పూజించుకోవడం ద్వారా శ్రేష్టమైన వస్తువులను మాత్రమే తెచ్చుకునేటువంటి నైపుణ్యం జ్ఞానం పెరుగుతాయన్నమాట. నాణ్యత కలిగినటువంటి వస్తువులను తీసుకోవాలి అంటే మనకు నైపుణ్యం చాలా కావాలి. అందుకని వర శబ్దానికి శ్రేష్టమైన వస్తువులను సంపాదించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అందువలన ఆ గణపతిని పూజ చేసుకోవడం ద్వారా అటువంటి విశేషం సంభవిస్తుంది. ఇంకా విశేషించి ఈరోజు ప్రదోషం కూడా ఉంది. అందువలన సాయంకాలపు వేళ మనం ఆ స్వామిని కందులతో ఆరాధించుకోవడం ద్వారా కుజునికి సంబంధించినటువంటి దోషాలను అధిగమించగలుగుతాం. కేజీంపావు కందులతో ఆ శంకరుణ్ణి ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో పూజ జరిపించి ఆ కందుల్ని ఆవులకు నానబెట్టి పెట్టడం ద్వారా విశేషమైనటువంటి సత్ఫలితాలు కలిగి ఆ గ్రహములకు సంబంధించినటువంటి దోషాలు తొలగడంతో పాటు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. కనీసం బెల్లమైనా నివేదించి ఆవులకు పెట్టడం కూడా కుజ దోషాలను నివారించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా విశేషించి ఈరోజు భౌమ చతుర్థి అయిందండి. అంటే చవితి మంగళవారం కలిసి వచ్చాయన్నమాట. కాబట్టి ఈ సందర్భంగా స్నానం చేసినా దానం చేసినా అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గణపతిని పూజించినా కూడా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. అంటే మామూలు రోజుల్లో కంటే ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలకు అనంతమైన ఫలితం సిద్ధిస్తుంది అన్నమాట. నేటి ఆణిమత్యాలు. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎన్నడూ ఒంటరితనం ఉండదు. వారి ఆలోచనలే వారికి మిత్రులు. శివకామిని శివాని భయహారిణి భవాని. శివకామిని శివాని భయహారిణి భవాని. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. నువ్వు ఏ భావనతో చేశావన్నదా ఆవిడ చూస్తుంది. నేను తరించాను అన్నావా, ఆనందిస్తుంది. చాలా కష్టపడ్డానన్నావా, బాధపడుతుంది. ఇంత కృతజ్ఞుడుగా అంటుంది. కాబట్టి అది అర్థమైందనుకోండి, మనసు ఆవిడ వైపు తిరగకుండా మీరు ఎవరి గురించి ఆలోచిస్తారు? ఎంత ప్రేమతో కదులుతుంది ప్రతి విషయంలో ఆవిడ. అమ్మ నిన్ను స్మరించకుండా ఎక్కడ ఉండనమ్మా కామాక్షి, నువ్వు తప్ప ఏది జ్ఞాపకానికి వస్తుంది? అందుకే మహాస్వామి వారు పల్లకి ఎక్కితే కామాక్షి 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 అంటూ పల్లకి మొయ్యమనేవారు. ఆ పేరు వినపడకపోతే ఆయన ఉండలేకపోయేవారు. అది ధన్యత. ఆ పండిన భక్తియే జ్ఞానము. కాబట్టి ఇప్పుడు ఆవిడ కంచన కాంచీ తిలకం శ్లోకంలోకి రండి.
కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం. ఆ తల్లి 4 చేతులలో 4 ఆయుధములను పట్టుకున్నది. కామాక్షి ఏవి పట్టుకున్నదో అవే లలితా త్రిపుర సుందరి కూడా పట్టుకున్నది. కాబట్టి కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం. నేను మీతో మనవి చేశాను కదూ, అమ్మ గురించి మాట్లాడేటప్పుడు బిడ్డడు ఎంత ప్రేమతో ఎంత భక్తితో మాట్లాడతాడో అలా మాట్లాడాలి తప్ప అమ్మ గురించి మాట్లాడేటప్పుడు కూడా నీచమైనటువంటి భావనతో విషయాన్ని పరిశీలనం చేయకూడదు. ఆ తల్లి ఒకరినా ఇద్దరినా? ఆవిడ లోకములకన్నిటికీ తల్లి. ఎంతమంది బిడ్డలకి పాలిచ్చి పోషించాలి. పేరాల భరతశర్మ గారు వారు శారదానందాలరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఓ పద్యం చేశారు. అందులో ఏదో ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ అక్కున పాలుద్రావా జగవంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబమున్ తక్కక నీ యురంబునను తాల్పకయున్న అహర్నిశల్సతీ అన్నారు. ఎంత ఉదాత్త భావన మహానుభావుడిది. అమ్మ నీకు ఇద్దరేనా బిడ్డలు? విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరేనా? ఒకవేళ వాళ్ళిద్దరే బిడ్డలైతే ఒకడు ఒక తొడ మీద కూర్చుని ఒక స్తన్యాన్ని ఏనుగు ముఖంతో తాగుతున్నాడు. వాడి కడుపు ఎప్పటికి నిండుతుంది? ఏనుగు కడుపున్నవాడు ఎప్పటికి పాలు తాగడం పూర్తి చేస్తాడు? పోని రెండోవాడు 6 ముఖాలు, ఒకటి కాదు, వాడు షణ్ముఖుడు. ఒక ముఖంతో తాగుతాడు, మళ్ళీ ఇంకో ముఖం, అవి తిప్పడం సరిపోతుంది. ఇంకమ్మా మేమెప్పుడు తాగాం? మాకెప్పుడు పెడతావు అన్నం? మాకెప్పుడు అన్నం పెడతావు అమ్మవి అన్నపూర్ణివి అంటే ఆవిడెందిట, కాదురా అబ్బాయి, ఇలా మిమ్మల్ని వరుస క్రమంలో పెట్టి పిలిచి మీకు ఆకలి వేసే వరకు నేను చూడలేను. ఒరే అన్నానికి రండి రాని పిలవాలి అమ్మని. అందుకని ఆవిడెందిట, ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీ ఉరంబనులు తాల్పకయున్న అహర్నిశల్సతి. సూర్యచంద్రులు ఇద్దరిని తన స్థనములుగా చేసుకుందిట. ఇప్పుడు సూర్యకిరణముల చేత లోకంలో చెట్లన్నీ కూడా కాయలు పళ్ళు ఇస్తాయి. చంద్రకిరణముల యొక్క ప్రభావం చేత ఓషధులు అమృతత్వాన్ని పొందుతున్నాయి. అనారోగ్యం వస్తే అమృతత్వంతో పోతోంది, ఓషధి అమృతత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఓ ధాన్యపు గింజ నిలవ చేసి మళ్ళీ పట్టుకెళ్ళి భూమిలో వేస్తే ఇంత కంకొచ్చి కంకులో మళ్ళీ ఇంత ధాన్యం వస్తోంది. కాబట్టి కఠిన స్తనభర నమ్రం అంటే మూకశంకరులు ఏదో ఆవిడ స్తనముల గురించి మాట్లాడడం ఆయన ఉద్దేశ్యం కాదు. ఆయన ఆమె యొక్క మాతృస్థానమును మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ శరీరం ఇలా ఉన్నది అంటే చిన్నతనంలో ఏమీ తెలియని అర్భకుడనైన నాకు మా అమ్మ స్తన్యంలో పాలు తాగాను కాబట్టి ఈ శరీరం బతికుంది. మా అమ్మ స్తన్యం అంటే మా అమ్మ నా ఊపిరి, నా ప్రాణం, నా శరీరం, నన్ను పోషించిన పరబ్రహ్మం. ఆ దృష్టికోణంలో చూస్తున్నారు మూకశంకరులు. కఠిన స్తనభర నమ్రం. అమ్మాయి లోకములకన్నిటికీ కూడా పోషకురాలైనటువంటి అమ్మవి నువ్వు. ఒక్క అమ్మకి తన బిడ్డ మీద అంత ప్రేమ ఉంటుంది, పక్క బిడ్డ మీద ఉండాలని లేదు. కానీ నువ్వు ఆ బ్రహ్మకీట జనని, ఏదో కొంతమందికి కాదు, లోకములో ఉన్న సమస్త ప్రాణులకు అమ్మవు. అప్పుడు నీ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందమ్మా. నీ ప్రేమ గురించి ఏం చెప్పనమ్మా. కఠిన స్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే. అమ్మ కైవల్యము అనబడేటటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి స్థితికి ఆ చెట్టు పుట్టడానికి కారణమైన మూలకందమనబడేటటువంటి కంచన కాంచీ తిలకమైన కామాక్షివి నువ్వే. కైవల్యము అన్న మాట అద్వైత సంప్రదాయానికి చెందింది. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగన ఢింబకున్ అంటారు పోతన గారు. కైవల్యము అన్న మాటకి అర్థం ఏమిటంటే ఇంకా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి. అందులో రెండుగా ఉంటుంది, 2 భాగములుగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం కలిగిందనుకోండి, ఏది సత్యమో అది ఎరుకలోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ఏది సత్యము? ఆత్మ సత్యము. ఆత్మ నేను నోటితో చెప్పడం కాదు, అనుభవంలో స్థిరపడతాడు. శరీరమును సాక్షి మాత్రంగా చూస్తుంటాడు. శరీరం పడిపోయినప్పుడు విదేహముక్తి పొందాడు, ఉండగా జీవన్ముక్తుడయ్యాడు జ్ఞానము చేత. శరీరము పడిపోయాక విదేహముక్తుడయ్యాడు అంటారు. అమ్మ అటువంటి మోక్షమును విడుదలను ఇచ్చి ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేకుండా భగవంతుని కన్నా భిన్నముగా లేని స్థితికి చేరిపోయేటట్టుగా
శంకరాచార్యులు వారే శివానంద లహరిలో చెప్పిన మాట చెప్పాలంటే అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తిరిత్యుచ్యతే. నది ప్రవహించి 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 సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయినటువంటి నది యొక్క పేరు పెట్టి నీరు బయటికి తీస్తారంటే ఎలా? ఆ రుచి కావాలంటే ఎలా? ఆ రంగు కావాలంటే ఎలా? ఇక లేవు. సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఆ పేరు, ఆ రుచి, ఆ రూపు లేవు. భక్తి కూడా అంతే. ముందు 2 అని బయలుదేరి 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 ప్రయాణం చేసి ఆఖరికి నాణ్యపంధాయ నాయ విద్యతే. వాడిని తెలుసుకోవడానికి ఇంకో మార్గం లేదు. వాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి వెళ్ళిపోతాడు. జీవ బ్రహ్మైక్య సిద్ధి. ఆ స్థితికి వెళ్ళిన నాడు తానెవరో తనకి స్పష్టంగా తెలిస్తే సత్యమునందు నిలబడ్డాడు, అనుభవంలోకి వచ్చింది. అందుకే అద్వైతానుభూతి అంటారు. అద్వైతము తెలుసుకునేది కదయా, అనుభవంలా స్థిరపడాలి ఆఖరికి. అది కాబట్టి అమ్మ, అటువంటి కైవల్యానందమును, ఆ మోక్షానందమును ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపానివి నువ్వే. నువ్వు ఆ కదలికలను ఎక్కడ నుంచో తీసుకెళ్ళి ఏ కదలిక లేని స్థితికి చేర్చేస్తావు. అది అమ్మవారి గొప్పతనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యజ్ఞాహవిస్తును కాకులు తన్నుకొని పోయినట్లుగా నన్ను బాధించైనా సరే అనర్హులు ఈ కూతురును అపహరించుకొని పోతారు కదా, ఎట్లయినా కదా, ఏదో అవుతుంది కదా, నా చేత అవుతుంది అదంతా. మీ కుమారుణ్ణి మీకు తగ్గట్లుగా నేను పెంచలేను కదా, మీరైతే పెంచగలరు. లోకంలో అవమానాలను భరిస్తూ నన్ను నేను రక్షించుకోలేను. అహంకారం కలవారి చేతిలో నేను ప్రాణాలు విడటం ఖాయం. ఇక మీరు లేక నేను లేక ఈ పిల్లలు నీరు లేని సరస్సులో చేప పిల్లలు నశించినట్లుగా నశిస్తారు. ఇలా ఏ విధంగా చూసినా మీరు లేకుండా నేను, కుమారుడు అంటే కుమార్తె, ముగ్గురము నశిస్తాం మేము. కాబట్టి మీరు నన్ను విడిచిపెట్టడం మంచిది కాదు. అంటే సంతానాన్ని కన్న స్త్రీలు తమ పతుల కంటే ముందే నరకలోకాన్ని చేరటం మంచిది అని చెప్తుంది ఇక్కడ. వారికి పరమ సౌభాగ్యమని ధర్మవేత్తలు కూడా చెబుతున్నారు. మితం దదాతి హి పితా, మితం దదాతి హి పితా, మితం మాతా మితం సుతః, మితం మాతా మితం సుతః, అమితస్య హి దాతారం కాపతి నాభినందతి. ఏ స్త్రీకి అయినా తండ్రి పరిమితమైనటువంటి దానినే ఇస్తాడు. తల్లి కూడా అలాగే చేస్తుంది. కొడుకు కూడా పరిమితంగానే ఇస్తాడు. కానీ భర్త ఒక్కడే అన్నిటినీ అమితంగా చేస్తాడు. కనుక అన్నిటినీ ఇచ్చే భర్తను స్త్రీ ఆరాధన చేస్తుంది. మీకోసం కొడుకును కుమార్తెను విడిచిపెట్టను. ఏ స్త్రీ కూడా అట్లా చేయదు. బంధువులను ఎప్పుడో విడిచిపెట్టాను, ఇప్పుడు జీవితాన్నే విడిచిపెడతాను. నేను ఇందుకు సిద్ధంగా నేను ఉన్నాను. యజ్ఞైస్తపోభిర్నియమైః దానైశ్చ వివిధైస్తథా విశిష్యతే శ్రియా భర్తుః నిత్యం ప్రియహితే స్థితిః. ఎల్లప్పుడూ భర్తకు ప్రియం కలిగించటమే స్త్రీకి పరమధర్మం. ఇది అన్ని రకాల తపస్సుల కంటే, నియమాల కంటే, దానాల కంటే కూడా విశిష్టమైన ధర్మం. ఇదే గొప్పది. నేనిప్పుడు చేయాలనుకుంటున్న పని ధర్మబద్ధమైంది, అందరికీ ఆమోదయోగ్యమైంది, మీకు మీ వంశానికి మేలు చేస్తుంది తెలుసా. అనుకూలమైన సంతానం, వస్తువులు, స్నేహితులు, ఆప్తులు, భార్య, వీరందరూ ఆపత్కాలంలో ధర్మ సంఘటన నుండి బయట పడవేసిన వారని ఆ సత్పురుషులు భావిస్తారు ఎప్పటికి కూడా.
ఆపదర్దే ధనం రక్షేత్ దారాన్ రక్షేద్ ధనైరపి ఆత్మానం సతతం రక్షేత్ దారైరపి ధనైరపి. ఆపద నుండి బయటపడటానికి ధనాన్ని రక్షించుకోవాలి కదా. ధనాన్ని విడిచిపెట్టైనా సరే భార్యను రక్షించుకోవాలి. భార్య పోయినా ధనం పోయినా తనను తాను అన్ని వేళలా రక్షించుకోవాలి. ఇది ధర్మం. భార్య, పుత్రుడు, ధనం, ఇల్లు ఇవన్నీ సంపాదించుకోవటం ఎందుకంటే ఇహపర ప్రయోజనాలను సంపాదించుకోవటం కోసమే అని పండితులు చెబుతున్నారు. మరొక విశేషం కూడా చెప్తాను వినండి. ఒకవైపు వంశం ఉన్నప్పుడు మరొక వైపు వంశాన్ని వృద్ధి చేసే తాను ఉన్నప్పుడు తననే రక్షించుకోవాలి, ఇతరులను కాదు అని పండితులు నిర్ణయం చేశారు. అవద్యాం స్త్రియమిత్యాహు ధర్మజ్ఞా ధర్మ నిశ్చయే ధర్మజ్ఞాన్ రాక్షసానాహు నగన్యాత్ సచ మామపి. ధర్మవేత్తలు ధర్మాన్ని నిశ్చయించే సందర్భంలో స్త్రీ సంపదగనేది కాదు అని చెప్పారు. రాక్షసులకు కూడా ధర్మం తెలుసు అని ధర్మవేత్తలు చెప్పారు. కనుక ఆ రాక్షసుడు నన్ను స్త్రీ అని భావించి చంపకపోవచ్చు కూడా. పురుషుడు చంపబడతాడు అనటంలో ఎలాంటి సందేహం ఉండదు. కానీ స్త్రీ విషయంలో మాత్రం సందేహం ఉంది. స్త్రీని చంపవచ్చు, చంపకపోవచ్చు. కనుక ధర్మాత్ముడా నన్నే ఆ రాక్షసుడి వద్దకు పంపించు. నేను పొందవలసిన అనుభవాలన్నీ పొందుతాను. సుఖభోగాలను అనుభవించాను. ధర్మాన్ని చక్కగా ఆచరించాను. మీకిష్టమైన పిల్లలను ఇచ్చాను. కనుక నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నాకేమీ బాధ లేదు. నాకు పుత్రులు పుట్టారు. నేను వృద్ధురాలిని కూడా అయ్యాను. మీకెప్పుడు ప్రియం చేయటానికే ఇష్టపడుతూ ఉంటాను. చాలు, ఇక నేను ఉండటం ఇంకెందుకు, చాలు. ఇదంతా ఆలోచించుకునే నేను ఈ మాటలను మీతో చెప్తున్నాను. ఓ పూజ్యుడా, నన్ను విడిచి మీరు మరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు కూడా. మీకు పాపం అంటదు. మీ ధర్మ కార్యాలను మీరు చక్కగా నిర్వహించుకోవచ్చు కూడా. మీకు ఎలాంటి ఆటంకము ఏర్పడదు. ఈ విషయాలన్నిటినీ ఆలోచించండి. ఆత్మత్యాగం నిందిత కార్యమని పెద్దలు చెబుతారు కదా. ఈ విషయాన్ని గుర్తించుకొని నేడు ఈ ఆపద నుండి మీరు గట్టెక్కండి. ఈ కూతురును, ఈ పుత్రుణ్ణి రక్షించండి అని ఇలా ఆ బ్రాహ్మిణి ఓదార్చగా బ్రాహ్మణుడు బోరున ఏడ్చి ఆమెను కౌగిలించుకొని దుఃఖించాడు. ఇది ఇద్దరిది జరుగుతున్నది. వేదాంత వాక్యాలతో జరిగేటువంటి ఒక వాదన జరుగుతూ ఉన్నది. ఎవరు వెళ్ళాలా ఆ బకాసుడు దగ్గరికి అని జరుగుతూ ఉండే కథ ఇది. కూతుర్ని వదిలేసి కొడుకును వదిలేసి వెళ్ళలేని అంటున్నాడు. ఈవిడ పోన్లేండి మీరే పెట్టుకోండి నేను వెళ్తాను ఈవిడ అంటున్నది. లేదు నీవు కాదు నేను వెళ్ళాలా, వెళ్ళలేను, వెళ్ళకపోలేను. ఇది జరుగుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 158వ అధ్యాయానికి వెళుతున్నాం. ఆ బ్రాహ్మణ దంపతులు ఎంతో బాధపడుతూ ఉండటాన్ని వారి పుత్రిక చూసింది. వారి మాటలు విని దుఃఖిస్తూ ఇలా అంది. అమ్మా నాన్న అన్నీ తెలిసి కూడా అమ్మా ఇంతగా మీరెందుకు దుఃఖిస్తున్నారు అమ్మా నాన్న అని వాళ్ళిద్దరిని అడుగుతోంది. నాకు అర్థం కావటం లేదు. మీ మాటల్లో ఎంత వేదాంతం ఒకరికొకరు చెప్పుకుంటున్నారో చాలా అద్భుతంగా ఉంది. నాకది చాలా బాగుంది. అది అయినా దుఃఖిస్తున్నారు మాటి మాటికి. ఇప్పుడు నేను చెప్తున్నా మాటలు కూడా మీరు వినండి. నా మాటలు కూడా విన్న తర్వాత మీకు ఏది బాగుంటే అది చేయండి. ఆడపిల్ల అయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు పుట్టిల్లు విడిచి వెళ్ళిపోవలసిందే. మామూలుగా అందరికీ జరిగేటువంటిది. కీర్తి కోసరం, ఆర్తి కోసరం అన్నట్టు. ఇంకొకర ఇల్లును ఉద్ధరించటానికి కోసమే ఆడపిల్లలు పుట్టేది. అందుకని నేను వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలనో, ఏ ఇంటికి వెళ్ళాలనో, ఏ ఇల్లు ఉద్ధరించాలనో, ఏ వంశాన్ని ఉద్ధరించాలనో ఏ రోజైనా పోవాల్సిందే కదా పెళ్లి చేసుకొని. అందుచేత ధర్మ ప్రకారంగా మీ ఇద్దరినీ నేను
విడిచిపెట్టవలసిన దాన్నే కదా, ఏ రోజైనా విడిచాల్సిందే కదా. ఇందులో ఏ సందేహము లేదు. కనుక ఎప్పటికైనా విడిచిపెట్టవలసిన దానిని కాబట్టి నేను, అందుకని ఇప్పుడే నన్ను పంపించండి, నన్ను ఇప్పుడే విడిచిపెట్టండి. మీరు ఇట్లనే ఇదే ఏడుపులతోనే అటు వదలండి, నన్ను ఒక్కదాన్ని విడిచి అందరినీ రక్షించండి, వంశాన్ని రక్షించుకోండి. నీ కొడుకు వాడికి పెళ్లి చేసి పిల్లలు కానీ వంశాన్ని రక్షించుకోండి. ఒకరికైనా చేయండి పెళ్లి, పర్వాలేదు, నన్ను వదిలేసేయండి. ఎవరైనా కూడా ఆపద నుండి రక్షిస్తారనేటువంటి ఉద్దేశంతోనే మనం సంతానాన్ని కోరుకుంటాం కదా. కనుక ఇప్పుడు ఆపద సమయం వచ్చింది మనకు. మీ సంతానమైన నన్ను ఉపయోగించుకోండి. నన్ను పడవగా చేసుకొని మీరు దుఃఖసాగరాన్ని దాటండి, ఈ కష్టాన్ని పోగొట్టుకోండి. ఇహ వా తారయేద్ దుర్గాద్ ఉత వా ప్రేత్య భారత సర్వథా తారయేత్ పుత్రః పుత్ర ఇత్యుచ్యతే బుధైః. ఓ పండితుడా, పుత్రుడన్నవాడు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ దుర్గమైనటువంటి కష్టం నుండి తల్లిదండ్రులను దాటిస్తాడు. కనుక నేనే స్వయంగా తండ్రి జీవితాన్ని రక్షిస్తూ పితరులందరినీ రక్షిస్తాను, వారికి భయం లేకుండా చేస్తాను. నా తమ్ముడు చిన్నవాడు కదా, మీరు పరలోకానికి వెళితే ఇతడు అతి కొద్ది కాలంలోనే నశిస్తాడు, ఇందులో సందేహమే లేదు. ముందుగానే తండ్రి వెళ్ళి తర్వాత సోదరుడు వెళితే ఇక పితరులకు ఎవరు పిండ ప్రదానం చేస్తారు? వారికి ఉత్తమ గతులు లభించవు కదా. నేను మీ ముగ్గురి చేత విడిచిపెట్టబడి ఈరోజు ఒక దుఃఖం నుండి మరో దుఃఖంలో పడి దిక్కులేని చావు చస్తాను, నిజమే. కనుక నువ్వు జీవించి ఉంటే అందరూ సుఖంగా ఉంటారు. ఆత్మా పుత్ర సఖా భార్య, ఆత్మా పుత్ర సఖా భార్య కృచ్ఛ్రుంతు దుహితా కిల సకృచ్ఛ్రాన్మోచ యాత్మానం మాం చ ధర్మే నియోజయ. పుత్రుణ్ణి తన ఆత్మ తన స్వరూపం అని అంటారు కదా, భార్యను స్నేహితురాలు అంటారు, కుమార్తెను మాత్రమే సంకటంగా చెబుతారు. అంటే కాబట్టి ముందుగా నా సంకటాన్ని తొలగించుకో, నన్ను ధర్మాన్ని ఆచరించి నువ్వు. ఆడపిల్లలు పుడితే ఒక సంకటం అంటారు, అంటే వాళ్ళకి ఏదో దారి చేయాలి కదా, లేక పెళ్లి చేయాలా, లేకపోతే వాళ్ళు జీవించే విధానానికి ఏం కావాలో ఆ ఉపాయాన్నైనా చేసి పెట్టాలా. ఇప్పుడు కాలం వాళ్ళకి పిల్లలకి చదువు, ఆ చదువుతోనే వాళ్ళకు ఉద్యోగం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచుకునే అటువంటి పరిస్థితిని అయినా తెచ్చిపెట్టాలి కదా. దాన్నే సంకటం. నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతే నేను అనాథనైపోతాను, నేను దీనురాలైపోతాను, ఎప్పుడూ దైన్యంతోనే జీవించవలసి వస్తుంది, నాకు అసహాయరాలైపోతాను, ఎక్కడెక్కడో తిరగవలసిన దుర్దశ నాకు కలుగుతుంది, అన్ని వైపుల నుంచి నాకు అవమానమే కలుగుతుంది. ఇన్ని మాటలు అవసరం లేదు. నేను ఈ వంశానికి ఆపద నుండి విముక్తి కలిగిస్తాను, కష్టమైన ఈ పనిని చేసి పుణ్యాన్ని పొందుతాను. ఇంతగా చెప్పినా వినకుండా నువ్వే వెళితే నేను చాలా బాధపడతాను. కనుక నా మాట విను నువ్వు. తండ్రి, మా కోసం, ధర్మం కోసం, రాబోయే తరం కోసం నిన్ను నీవు రక్షించుకోవాలి. ఏదో ఒకనాడు విడిచిపెట్టవలసిన నన్ను ఈరోజే విడిచిపెట్టండి. ఈ పనిని ఎప్పుడైనా చేయవలసిందే కనుక మీరు త్వరపడండి, ఆలస్యం చేయకు. సమయం కూడా మించిపోతుంది. సాంబారాలన్నీ సిద్ధమైపోయాయి, ఆహారాలంతా. నువ్వు మరణిస్తే మేము అన్నాన్ని అడుక్కుంటూ కుక్కల్లాగా బ్రతకవలసి వస్తుంది.
ఇంతకంటే దుఃఖం లేదు. నువ్వు రాగం లేకుండా బంధువులతో కలిసి ఆపద నుండి బయటపడు. నువ్వు నేను అమృతలోకంలో నివసిస్తూ సుఖంగా ఉంటాను, మీకు మంచి చేశాను కాబట్టి. ఇలాంటి దానం వల్ల దేవతలు పితృదేవతలు సంతోషించారని నేను విన్నాను. ఇటువంటి దానం నేను చేయాలా? మీకు ప్రాణదానం నేను చేయాలా? అయినా నువ్వు చేసే తర్పణాలతో వారు సంతోషిస్తారు కూడా, మన కుటుంబానికి క్షేమం కలిగిస్తారు అంది. అమ్మ లేకపోయినా కష్టమే, నాన్న లేకపోయినా కష్టం. ఒకరికొకరు ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను వెళితే పరిస్థితి ఏమిటి, నేను వెళితే పరిస్థితి ఏమిటి. మీ ఇద్దరి వేదాంత వాక్యాలంతా నేను విన్నాను. ఎంత అద్భుతంగా ఉంది ఇది. ఇలా తల్లిదండ్రి కుమార్తె ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ బిగ్గరగా ఏడ్చారు. ఇలా ఏడుస్తున్న వారిని చిన్నవాడైన బాలుడు చూశాడు. అతన్ని వారిని చూస్తూ వచ్చి రాని మాటలతో ముద్దుగా ఇలా అన్నాడు, అమ్మా, నాన్న, మీరు ఏడవకండి. అక్క, నువ్వు ఏడవకు, బాధపడవు అని నవ్వుతూ ప్రతి ఒక్కరి వద్దకు వెళ్ళి వారిని ఓదార్చాడు. తర్వాత ఆ చిన్న బాలుడు ఒక గడ్డి పొరకను పట్టుకొని అందరూ వింటూ ఉండగా ఆనందంగా ఇలా అన్నాడు, మీరు ఇలాగే ఉండండి, ఈ గడ్డి పరకతో మనుషుల్ని తినేసే ఆ రాక్షసుడిని నేనే చంపేస్తాను, ఈ గడ్డి పరకతో చంపేస్తాను. గడ్డి పూచ పెట్టుకొని చెప్తాడు, నేను దీంతో కొట్టేస్తాను వాడిని, చంపేస్తాను, నన్ను వదలండి, క్షణంలో ఇక్కడికి నేను వచ్చేస్తాను, వాడిని చంపేసి వచ్చేస్తాను, అన్నమంతా వాపస్ తీసుకొస్తాను అన్నాడు. అప్పుడు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్న వారికి ఆ బాలుడి యొక్క ముద్దు మాటలు వింటూ ఉండగానే అమాంతంగా దుఃఖం తొలగిపోయింది. వాళ్ళకి నవ్వు వచ్చేసింది. ఏడుస్తూ ఉండేవాళ్ళంతా ముగ్గురు నవ్వుతూ ఉన్నారు, పడి నవ్వుతున్నారు. వాడు చేసే చేష్టలకు చూసి పెద్ద బాధనంతా మర్చిపోయారు, సంతోషంగా ఉన్నారు. అప్పటి వరకు వారినే గమనిస్తూ వారి యొక్క సంభాషణ వింటూ ఉన్నటువంటి కుంతీమాత ఇదే మంచి సమయం అని భావించి వారి వద్దకు వెళ్ళింది. అందరూ నవ్వుతున్నారు, ఈ టైం పట్టుకోవాలని వెళ్ళి ప్రాణాలు పోయాయి అనుకుంటున్నట్టే ఆ ఇంటి వారిని తన అమృత వాక్కుతో తిరిగి బ్రతికిస్తూ ఇలా అంది, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 159వ అధ్యాయానికి వస్తున్నాం. కుంతి బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంది, ఓ మహాత్మా, మీరందరూ ఎందుకు దుఃఖిస్తున్నారు? అసలు మీ దుఃఖానికి కారణం ఏమిటి? నిన్నటి నుంచి చూస్తున్నా, చాలా దుఃఖిస్తున్నారు. ఒకరికొకరు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నేను మీ దుఃఖాన్ని పోగొడతాను, చెప్పండి, నేను పోగొడతాను. ఏమిటి, ఎందుకు? మీకు సుఖం కలిగించటానికై నా శక్తి కొద్దీ నేను ప్రయత్నిస్తాను. కనుక ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి, అసలేం జరిగింది? అసలు సంగతే మూసిపెట్టేసి మీరు మిగతాదంతా ఇట్లా ఏడుస్తూ మాట్లాడుతున్నారు. నేను మాటల్లో అసలు సంగతి వస్తుందేమో అంటే అసలు సంగతే రావటంలే. ఈ బాలుడిలో మాత్రం అసలు సంగతి వచ్చినట్టుగా వస్తుంది. వాడిని చంపేస్తాను, తిరిగి వస్తేస్తాను ఈ గడ్డి పూచుతో అన్నప్పుడు నాకు కొంచెం అనుమానం వచ్చింది. అసలు సంగతి చెప్పండి, నాకు అర్థం కావటంలే. ఆ బాలుడు సరిగా చెప్పలేదు, వాడి పేరు చెప్పలేదు. మీరైనా చెప్పండి, అసలేం జరిగింది? ఊరికే ఏడుస్తే ఏం ప్రయోజనం? బ్రాహ్మణుడు, అమ్మా, మీ వంటి తపోధనులకు ఇతరుల కష్టాలను తొలగించాలనేటువంటి ఊహ ఉంటుంది, అది సహజమే కదా. కానీ నాకిప్పుడు కలిగినటువంటి ఈ దుఃఖాన్ని మానవుడెవడూ పోగొట్టలేడు. నాకు సహించలేని దుఃఖం కలిగింది. ఈ నగరానికి సమీపంలో ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు భయంకరుడు, నరభక్షకుడు. ఇక్కడికి 2 క్రోసుల దూరంలో యమునా నది ఉంది. ఆ నదీ తీరంలో గల ఒక గుహలో వాడెప్పుడు ఉంటాడు. వాడి పేరు బకుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.